నమస్తే, వెల్కమ్ టు మీడియా బస్ 365. నేను మీ వంశీ. ఈరోజు ఒక అంతర్జాతీయ బ్రహ్మాండమైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బొద్దింకల నాయక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, మన సోషల్ మీడియాను ఊపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ. ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలంటే జైలుకు వెళ్ళాలి, లాఠీ దెబ్బలు తినాలి, పాదయాత్రలు చేయాలి. కానీ మన డిజిటల్ యుగంలో పార్టీ పెట్టాలంటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒక మంచి వైఫై కనెక్షన్, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే చాలు. నిన్న మొన్నటి వరకు బాత్రూముల్లో డ్రైనేజీ పైపుల్లో మాత్రమే కనిపించిన ఈ బొద్దింకలు ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ రోడ్ల మీద, లక్నో, జైపూర్ గల్లీల్లో మీటింగులు పెడుతున్నాయి. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళు దేశాన్ని బాగు చేస్తున్నారా లేక టైంపాస్ చేస్తున్నారా అనే విషయాలపై ఈరోజు మనం పచ్చిగా నిర్మోహమాటంగా నవ్వుకుంటూనే చురుకలంటిద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో వీళ్ళ మేనిఫెస్టో వింటే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ పార్టీ పుట్టుక వెనుక ఒక పెద్ద సెంటిమెంట్ మిస్టరీ ఉంది. మే 2026 15న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కోర్టులో నిరుద్యోగ యువతను లేదా కొందరు నకిలీ లాయర్లను ఉద్దేశించి సమాజానికి బొద్దింకలు పరాన్న జీవులు అని అన్నారని ఒక పెద్ద దుమారం లేచింది. ఆ తర్వాత ఆయనే అలా అనలేదు బాబోయ్ అని వివరణ ఇచ్చుకున్నారనుకోండి, అది వేరే విషయం. కానీ మన దేశంలో ఉన్న నిరుద్యోగ మేధావులు ఊరుకుంటారా? మమ్మల్ని బొద్దింకలు అంటారా? అయితే మేము బొద్దింకలమే, మా పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ అంటూ అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల కుర్రాడు మే 16న రాత్రికి రాత్రే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కేవలం 5 రోజుల్లో ఈ పేజీకి 10 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ అఫీషియల్ అకౌంట్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఈ బొద్దింకల పార్టీకి వచ్చారంటే అర్థం చేసుకోండి, మన దేశంలో ఖాళీగా ఉంటూ రీల్స్ చూసే నిరుద్యోగులు ఏ రేంజ్లో ఉన్నారు. ఇక ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గారి గురించి చెప్పుకోవాలి. ఆయన మహారాష్ట్ర నుంచి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీకి వెళ్ళి లక్షలాది రూపాయలు ఫీజు కట్టి పబ్లిక్ రిలేషన్ అంటే పిఆర్లో మాస్టర్స్ డిగ్రీస్ చేశాడు. చూసారా ఫ్రెండ్స్, అమెరికా వెళ్ళి అంత పెద్ద చదువుకొని వచ్చి ఇండియాలో ఉన్న యువతకి ఆయన ఇచ్చిన పిఆర్ ఐడియాలజీ ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు బొద్దింకలని పిలుచుకోండి అని. వాట్ ఎన్ ఐడియా సార్. తల్లిదండ్రులు కొడుకు అమెరికా వెళ్ళి చదువుకొని దేశాన్ని ఉద్ధరిస్తాడనుకుంటే ఆయన వచ్చి దేశంలో ఉన్న కుర్రాళ్ళందరినీ బొద్దింకల సైన్యంగా మార్చేస్తున్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పనిచేసిన పక్కా పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అంటే ఇదంతా కేవలం సరదాగా పుట్టిన జోక్ కాదు బాస్, దీని వెనుక పక్కా ప్లానింగ్ ఉంది. యువతలో ఉన్న ఆవేశాన్ని వాడుకొని డిజిటల్ మీడియా మార్కెటింగ్ ట్రిక్స్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇమేజ్లు క్రియేట్ చేసి ఒక పెద్ద మాయాజాలాన్ని సృష్టించారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నా వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో జోకులు వేసుకుంటే మాకేంటి, కానీ వీళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ మీటింగులు పెడుతున్నారు కదా ఎందుకు అని. దానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలు, విద్యార్థుల్లో ఉన్న నిజమైన ఆవేదనను ఈ కాక్రోచ్ పార్టీ క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టింది. వీళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర, నాగ్పూర్, లక్నో, జైపూర్లో పెద్ద మీటింగులు పెట్టి మంత్రి రాజీనామా చేయాలని స్లోగన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడే నా విమర్శ. నీట్ పేపర్ లీక్ అనేది లక్షలాది మంది విద్యార్థుల జీవితాల సమస్య. దానికి న్యాయపరమైన పోరాటం కావాలి, పార్లమెంట్లో గొంతు విప్పాలి. కానీ వీళ్ళేమో ఆ సమస్యను ఒక కంటెంట్ లాగా మార్చేశారు. ప్రతి మీటింగ్ ముందు కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటారు, మంచి లైటింగ్ చూసుకుంటారు. మీటింగ్ అయిపోయాక ఏ రీల్ వేస్తే ఎక్కువ వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో లైక్లు, షేర్లు పెంచుకోవడానికి ఒక పెట్టుబడిగా మారింది. సెకండ్ పాయింట్, వీళ్ళు మీటింగ్ల వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. జైపూర్, నాగ్పూర్ మీటింగ్లు లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చాయి. యువతను రోడ్ల మీదకి తెచ్చి రచ్చ చేయడం తెలుసు, కానీ సమస్యకి ప్రత్యామ్నాయ పరిష్కారం ఏంటో వీళ్ళ దగ్గర లేదు. పరీక్షల వ్యవస్థను ఎలా మార్చాలో వీళ్ళకు తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మాత్రమే. సరే, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మేనిఫెస్టో మరియు రూల్స్ వింటే మీకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వీళ్ళు ఏమని రాసుకున్నారంటే, మా పార్టీ ఐడియాలజీ ఏంటంటే మేము సెక్యులర్స్, సోషలిస్ట్, డెమోక్రటిక్ మరియు లేజీ అంటే మీకు తెలుసు కదా, సోమరిపోతులం. ఈ పార్టీలో చేరడానికి అర్హతలేంటో తెలుసా? మీరు నిరుద్యోగ అయి ఉండాలి, నిత్యం ఫోన్ పట్టుకొని
ఆన్లైన్లో తిరుగుతూ ఉండాలి, సోమరిపోతు అయి ఉండాలి, ఎవరినైనా ప్రొఫెషనల్గా తిట్టే టాలెంట్ ఉండాలి. అబ్బా, ఎంత గొప్ప క్వాలిఫికేషన్స్ అండి. రేపు పొరపాటున వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ఏం చేస్తారు? ప్రజల సమస్యలపై బిల్లులు పాస్ చేస్తారా, లేదా మేము సోమరిపోతులం కదా, ఇప్పుడే నిద్ర లేచాము, రేపు మాట్లాడుకుందాం అంటారా? ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే బొద్దింకల లక్షణం ఏంటి? వెలుతురు చూడగానే భయపడి మురికి కాలువల్లోకి, డ్రైనేజీల్లోకి పారిపోవడం. వీళ్ళు కూడా అంతే, సమస్య రాగానే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోతారు. రేపు వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ గుర్తు ఇస్తే ఏం గుర్తిస్తుంది? హిట్ స్ప్రేనా, లేక బొద్దింకలు చావడానికి గీసే లక్ష్మణ రేఖనా? అందుకే మిత్రులారా, ముగింపుగా నేను చెప్పేది ఒకటే, సోషల్ మీడియాలో మీమ్స్ చూసి నవ్వుకోవడం వరకు ఓకే, కానీ ఇలాంటి వ్యంగ్య ఉద్యమాలను చూసి ఇదేదో దేశాన్ని మార్చేసే విప్లవం అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. నిరుద్యోగం అనేది నిజమైన సమస్య, దానికి పోరాటం గ్రౌండ్ లెవెల్లో జరగాలి. అంతేగాని అమెరికాలో చదువుకున్న ఒక లీడర్ ఏసీ రూమ్లో కూర్చొని ఐఫోన్లో ట్వీట్లు వేస్తూ మనం ఇక్కడ రోడ్ల మీద బొద్దింకల్లా బిల్డప్ ఇవ్వడం వల్ల మన జీవితాలు మారవు, పైగా ఉన్న టైం కాస్త వేస్ట్ అవుతుంది. మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ డ్రామాలపై ఏమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఉన్న ఆన్లైన్ బొద్దింకలకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ సటైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.